టోటల్ కవిత ఎపిసోడ్లో ఏం స్టంట్ ఏంటంటే కవిత వెనుక ఉన్నది రేవంత్ రెడ్డి అనే ఒక మాట వినిపిస్తా ఉన్నది. వీళ్ళిద్దరూ 2010లో ఆయన డైరెక్టర్గా ఉన్నటువంటి ఏదైతే కంపెనీ ఉన్నదో, ఏదైతే బిజినెస్ ఉన్నదో దానిలో కవిత గారు కూడా 2011 లేదా 12లో జాయిన్ కావడం, ఆ తర్వాత కాలం నుండి బిజినెస్ పరంగా వాళ్ళు ముందుకు పోవడం కూడా జరిగింది. దానివల్లనే రేవంత్ రెడ్డి వదిలినటువంటి బాణమే కవిత అనేది కూడా ఒకటి వినిపిస్తూ ఉన్నది. అసలు హరీష్ రావు కవిత ఒకటై కేటీఆర్ను దూరం చేస్తున్నారు పార్టీకి అనుకున్నారు, కానీ అసలు కవిత బయటికి పోతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ సస్పెన్షన్ జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. హరీష్ రావు మీద కూడా మాటలు వదిలిన తర్వాత కవితకు సస్పెన్షన్ కానీ ఏమైనా వేయకపోతే పార్టీకి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ చాలా పెద్దగా పోతుంది. పార్టీకి సంబంధించినటువంటి తీరు డిఫరెంట్గా పోతుంది. క్యాడర్లో కొంచెం హరీష్ రావుకి పార్టీలో కేసీఆర్ తర్వాత అంత పేరు పలుకుబడి ఎవరికి ఉన్నది అయ్యా గతంలో నుంచి ఇప్పటి వరకు అంటే హరీష్ రావుకు ఉన్నది, తర్వాత ఈటెల రాజేందర్కు ఉన్నది. ఈటెల రాజేందర్ గారిని బయటికి ఎలాగానో పంపించేసారు. హరీష్ రావు గారిపై ఇలాంటి విమర్శలు చేసిన తర్వాత సస్పెన్షన్ కానీ చేయకపోతే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుందంటూ కూడా ఇక్కడ ఆమెను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి.